అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన ముందు వీడియోలో చంక దగ్గర చెస్ట్ దగ్గర లూజు ముడతలు రాకుండా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసాం కదండి. ఈ వీడియోలోని బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా ముడతలు రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కుదిరేలా ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు చూడండి, ఈ క్లాత్ కి ఓపెన్ సైడ్స్ అనేది మన వైపు పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు బ్లౌజ్ నార్మల్ కటింగ్ చేసుకోవాలి అనుకుంటే, అంటే స్ట్రైట్ గా కట్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా స్ట్రైట్ గా పట్టుకొని ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి చూడండి, మనకి ఈ అంచు భాగాలు ఉన్నాయి కదండి క్లాత్ కి. ఈ అంచు భాగాల దగ్గర నుంచి ఈ విధంగా క్లాత్ ని క్రాస్ గా చూసుకుంటే మనకి క్లాత్ అనేది ఈ విధంగా సాగుతూ ఉంటుందండి. ఈ విధంగా చూసుకొని బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, మెడ వెడల్పు అనేది మనకి ఇక్కడ వరకు ఉంది కదండి. మెడ వెడల్పు అనేది కరెక్ట్ గా ఈ అంచు భాగం దగ్గర పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ పై భాగంలోనే మనకి షేప్ బట్టలు అనేది కటింగ్ చేసుకోవచ్చండి. షేప్ బట్టలు ఖర్చుతో సహా ఎక్కడ వరకు ఉన్నాయో చూసుకొని క్లాత్ మీద కొంచెం మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నారంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది అక్కడి నుంచి పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చెక్ చేసుకొని కట్ చేసుకున్నారంటే మీకు క్లాత్ అనేది కొంచెం సేవ్ అవుతుందండి. క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది. ఈ కింద భాగంలో మనకి హ్యాండ్స్ అనేది మనకి హ్యాండ్ పొడవు అనేది కొంచెం ఎక్కువగా రావడానికి వీలుంటుంది. చూడండి, మెడ వెడల్పు అనేది కరెక్ట్ గా మనం ఈ అంచు భాగం దగ్గర పెట్టుకున్నాము. ఈ విధంగా పెట్టుకుని బ్యాక్ పార్ట్ క్రాస్ గా పెట్టుకున్నాము. ఈ విధంగా పెట్టుకుని షోల్డర్ దగ్గర స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లోని చంక ఏ విధంగా ఉందో అదే విధంగా క్లాత్ మీద మార్కింగ్ చేసుకుంటున్నాము. షోల్డర్స్ జాయింట్ దగ్గర, మెడ వెడల్పు దగ్గర, చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాము. బ్లౌజ్ బ్యాక్ నెక్ వైపు కూడా స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి. అదే విధంగా సైడ్ జాయింట్స్ వైపు కూడా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసేయండి. మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అని అదే విధంగా లైన్ వేసుకోకుండా ఒకసారి విధంగా టేప్ తో చెక్ చేసుకుని వేసుకోవాలి. షోల్డర్ మనకి 3 ఇంచీలు వచ్చింది కదండి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు. అంతే మనకి షోల్డర్ ఫ్రంట్ పార్ట్ లో కూడా ఉండే విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక మార్కింగ్ చేసుకుంటున్నామండి. చంక దగ్గర కూడా ఈ విధంగా స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి. చంక డౌన్ మనకి 5.5 ఇంచీలు వచ్చింది. అదే విధంగా మెడ వెడల్పుతో కలుపుకొని షోల్డర్ మనకి 5.5 ఇంచీలు వచ్చిందండి. చూడండి, ఈ విధంగా నేను చెక్ చేసుకోకుండా లైన్ వేసుకున్నాను కాబట్టి 1/4 ఇంచి అనేది నేను ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను. మనకి కావాల్సిన మార్కింగ్ ఈ లోపల వైపుకి వచ్చిందండి. నేను మార్కింగ్ చేసింది కొంచెం బయట వైపుకి లైన్ వేసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల కూడా మనకి చంక దగ్గర ముడతలు అనేవి వస్తుంటాయండి. చూడండి, కరెక్ట్ గా మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్ గా సరిపోయింది. 9 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాము. చూడండి, చంక దగ్గర మనం చెక్ చేసుకోబట్టి 1/4 ఇంచి అనేది మనం ఎక్స్ట్రా పెట్టుకున్నామని తెలిసిందండి. ఈ విధంగా చెక్ చేసుకుంటూ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకోకుండానే మనం లైన్ వేసుకున్నాం అనుకోండి, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్లే చంక దగ్గర ముడతలనే వస్తూ ఉంటాయండి. బ్లౌజ్ వెనక భాగం చంక రౌండ్ 1.5 ఇంచీలు తీసుకున్నాం కదండి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి చంక రౌండ్ తీసుకోవడానికి 1.5 ఇంచీలో 1/2 ఇంచి తగ్గించుకొని 1 ఇంచి అనేది ఈ కార్నర్ దగ్గర మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ తీసుకోవాలి. నార్మల్ కటింగ్ అయితే మనం నార్మల్ గా స్ట్రైట్ గా పెట్టుకుంటాం కాబట్టి ఇలాంటి ప్రాబ్లం అనేది రాదండి. కానీ ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఇలా చెక్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు 1.5 ఇంచులు పెట్టుకున్నాం కదండి. ఖర్చు 1.5 ఇంచులు ఉండేటట్లు చూసుకొని స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు మార్కింగ్ చేసుకుందాము. చూడండి, మనకి బ్లౌజ్ అనేది నార్మల్ కట్ బ్లౌజ్ ఏనండి, క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాదు. ఎలా తెలుసుకోవాలంటే మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా చూసుకుంటే ఎక్కువగా సాగదండి. ఎక్కువగా సాగదీయకుండా నార్మల్ గా ఉంటుంది. అదే విధంగా క్లాత్ డిజైన్ బట్టి కూడా మనం ఇది క్రాస్ కటింగ్ బ్లౌజా నార్మల్ కటింగ్ బ్లౌజ్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. చూడండి, డిజైన్ అనేది మనకి స్ట్రైట్ గానే ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ అనేది మనకి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అనండి. బ్లౌజ్ మనకి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది మనం ఈజీగానే తీసుకోవచ్చండి. ఎందుకంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువగా సాగదు కాబట్టి మనం ఈజీగానే పొడవు తీసుకోవచ్చు. అదే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనుకోండి, మనకి ఎక్కువగా ఫ్రంట్ పార్ట్ సాగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువగా సాగదీయకుండా నార్మల్ గా పట్టుకొని పొడవు తీసుకోవాలి. చూడండి, షోల్డర్ కరెక్ట్ గా సెంటర్ పాయింట్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఈ విధంగా స్ట్రైట్ గా పట్టుకోవాలండి. ఈ విధంగా స్ట్రైట్ గా పట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసుకోవడానికి మనం ఈ కింద లైన్ వేసుకున్నాం కదండి. కింద లైన్ దగ్గర కరెక్ట్ గా బ్లౌజ్ పెట్టుకొని
ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకుంటే ఇక్కడ వరకు వచ్చిందండి. షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దామండి. చూడండి, ఉక్సుల వైపు నుండి ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుంటున్నాను. షోల్డర్ జాయింట్ కి కింద లైన్ వేసుకున్నాం కదండి, ఈ కింద లైన్ దగ్గర కరెక్ట్ గా షోల్డర్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్ గా పెట్టుకోవాలండి. మనకి ఇలా సాగదీయకుండా నార్మల్ గా ఈ ఫ్రంట్ నెక్ పొడవు అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా చూసుకుంటే ఈ లైన్ వరకు మనం పొడవు చూసుకున్నామండి. ఇక్కడ వరకు మనకి పొడవు ఎంత ఉందో చూసుకున్నాము. అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్ పీసులు స్టిచ్ చేసుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకి నార్మల్ కటింగ్ బ్లౌజే కాబట్టి నెక్ కూడా ఎక్కువగా సాగదండి. మనం నార్మల్ గా మనం నెక్ పొడవు ఎంత ఉందో చూసుకుని కరెక్ట్ గా మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లోని మెడవెడల్పు 2.5 ఇంచులు తీసుకున్నాము. 2.5 ఇంచులకి 1/2 ఇంచ్ కలుపుకొని ఈ కింద భాగంలోని 3 ఇంచులు పెట్టుకొని స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మెడ వెడల్పు వరకు కూడా లైన్ వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ లోని నెక్ రౌండ్ షేప్ తీసుకోవడానికి 1 ఇంచ్ పెట్టుకొని రౌండ్ షేప్ తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకున్నాము. బ్లౌజ్ కి కింద భాగంలో షేప్ తీసుకోవడానికి ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాము. చూడండి, నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి నెక్ అనేది ఈ కింద మార్కింగ్ దగ్గరకు వస్తుందండి. హుక్స్ల వైపు నుండి మార్కింగ్ చేసుకోండి. చూడండి, మనకి షేప్ బెల్ట్ అనేది ఇక్కడ వరకు ఉంది. షేప్ బెల్ట్ అనేది ఇక్కడ వరకు ఉందండి. మనం బ్లౌజ్ లో షేప్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో చూసుకుని అక్కడ క్లాత్ మీద మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ డాట్ స్టిచ్ చేసుకోవడానికి 1/2 ఇంచ్, బ్లౌజ్ కి షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకోవడానికి 1/2 ఇంచ్, మొత్తం 1 ఇంచ్ అనేది కలుపుకోవాలండి. 1 ఇంచ్ అనేది ఈ మార్కింగ్ కన్నా కింద వైపుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా చంక భాగం వైపు కూడా మార్కింగ్ చేసుకోవాలండి. చంక భాగం వైపు మనకి హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఖర్చు అనేది పోతుంది కాబట్టి ఈ కింద భాగంలోని 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్నాము. ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర కరెక్ట్ గా మనకి ఈ చంక కుట్టు ఉంటుంది కదా, ఆ చంక కుట్టు అనేది పెట్టుకోవాలి. ఈ చంక కింద భాగంలో మనకి కుట్టు అనేది ఉంటుంది కదండి, ఆ కుట్టు అనేది కరెక్ట్ గా మార్కింగ్ దగ్గర పెట్టుకోవాలి. చూడండి, మనకి షేప్ బెల్ట్ అనేది ఇక్కడ వరకు ఉంది. ఈ సైడ్ జాయింట్స్ వైపు షేప్ బెల్ట్ ఇక్కడ వరకు ఉంది, మార్కింగ్ చేసుకున్నాము. షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి 1/2 ఇంచ్ కింద వైపుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కింద భాగంలో షేప్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సుల వైపు నుండి మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకుంటున్నామండి. మనకి మెయిన్ డాట్ అనేది బ్లౌజ్ లో ఇక్కడ వరకు ఉంది. ఉక్సుల వైపు నుండి మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ క్లాత్ అనేది వదిలిపెట్టాలండి. ఎందుకు మనం 1/2 ఇంచ్ క్లాత్ వదిలిపెట్టుకొని అక్కడి నుంచి మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకోవాలంటే ఉక్సుల వైపు క్లాత్ స్టిచ్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ క్లాత్ లోపల వైపుకు వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా క్లాత్ అనేది వదిలిపెట్టి అక్కడి నుంచి మెయిన్ క్రాస్ గా ఈ కింద లైన్ వరకు మెయిన్ డాట్ అనేది ఎక్కడ వరకు ఉందో చూసుకుని అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మెయిన్ డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలండి. బ్లౌజ్ లో మెయిన్ డాట్ వెడల్పు ఎంతైతే ఉంటుందో అంత క్లాత్ మీద మార్కింగ్ చేసుకోవాలి. ఒకవైపు మెయిన్ డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర నుంచి రెండొక వైపు మెయిన్ డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి. ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర నుంచి మెయిన్ డాట్ పొడవు ఖర్చుతో సహా తీసుకోవాలండి. చూడండి, ఖర్చుతో సహా మెయిన్ డాట్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి. ఇప్పుడు డాట్ మార్కింగ్ చేసుకునే విధంగా లైన్ వేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి కింద భాగంలో షేప్ తీసుకోవాలి. ఫస్ట్ ఈ మెయిన్ డాట్ కి స్టార్టింగ్ దగ్గర నుంచి నెక్ వైపు మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఆ మార్కింగ్ వరకు ఈ విధంగా క్రాస్ గా లైన్ వేసుకోవాలి. మెయిన్ డాట్ కి చివరి దగ్గర నుంచి ఈ చంక భాగం వైపు మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ వరకు క్రాస్ గా లైన్ వేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ డాట్ వేసుకున్న తర్వాత నడుము లూజ్ అనేది తగ్గుతుంది కాబట్టి ఈ చివరి భాగంలోని మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, చిన్న సైజు బ్లౌజులు అయితే మనకి 1/2 ఇంచ్, మీడియం సైజ్ బ్లౌజులకి అయితే 3/4 ఇంచ్, పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1 ఇంచ్ అనేది ఈ నడుము దగ్గర ఈ కింద భాగంలో కలుపుకొని అక్కడి నుంచి చెస్ట్ లూజ్ వరకు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎంత తగ్గితే అంత క్లాత్ అనేది చివరన మార్కింగ్ చేసుకోవడం వల్ల
మనకి ఉక్సుల వైపు రింగుల వైపు మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు సైడ్ డాట్ మార్కింగ్ చేసుకుంటున్నాము. చూడండి నెక్ స్టిచ్ చేసుకుంటే ఇక్కడ వరకు వస్తుంది కదండి. ఇక్కడ నుంచి మనకి ఈ లైన్ వరకు ఈ షేప్ తీసుకున్నాం కదా, అక్కడ వరకు చూసుకొని సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర డాట్ పొడవు 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. ఈ బ్లౌజ్ మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి డాట్ కి మధ్య గ్యాప్ 2 ఇంచులు ఉండేట్లు చూసుకోవాలి. అదే నార్మల్ కటింగ్ అయితే 1.5 ఇంచులు డాట్ కి మధ్య గ్యాప్ పెట్టుకుంటే సరిపోతుందండి. క్రాస్ కటింగ్ కాబట్టి డాట్ కి మధ్య గ్యాప్ 2 ఇంచులు ఉండేటట్లు చూసుకొని డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా సైడ్ డాట్ మార్కింగ్ చేసుకున్నాము. ఈ లైన్ కి ఇటొక పావించి అటొక పావించి పెట్టి డాట్ మార్కింగ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ ని పెట్టి చంక దగ్గర వేసుకున్న డాట్ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి క్రాస్ కి ఈ విధంగా స్కేల్ పెట్టుకొని ఈ చంక దగ్గర వేసుకున్న డాట్ మార్కింగ్ చేసుకుంటున్నాము. ఈ చంక దగ్గర వేసుకునే డాట్ కూడా ఇటొక పావించి అటొక పావించి పెట్టి డాట్ మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం కటింగ్ చేసుకునే బ్లౌజ్ అనేది మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి మనకి చెస్ట్ కూడా నార్మల్ గానే ఉంది కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ లో పొడవు అనేది పెంచుకోవాల్సిన అవసరం లేదండి. పెద్ద సైజ్ బ్లౌజ్ అయ్యుండి చెస్ట్ అనేది కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి చూడండి ఈ మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మెయిన్ డాట్ దగ్గర ఒక 1/2 ఇంచి అనేది ఈ విధంగా కింద వైపు ఒక మార్కింగ్ చేసుకోవాలండి. 1/2 ఇంచి అనేది కిందకి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మనం మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ అయ్యుండి చెస్ట్ అనేది కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి ఈ విధంగా 1/2 ఇంచి అనేది కిందకి పెట్టి మార్కింగ్ చేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది. మెయిన్ డాట్ పొడవు దగ్గరే మనం 1/2 ఇంచి అనేది పెంచుకున్నామండి. చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మనం మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నామో ఆ విధంగా కలుపుకోవాలి. ఈ నెక్ వైపును కానీ చంక వైపును కానీ మనం పెంచుకోలేదు. మెయిన్ డాట్ దగ్గర 1/2 ఇంచి అనేది కింద వైపు పెంచుకొని అక్కడి నుంచి మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నారంటే పెద్ద సైజ్ బ్లౌజ్ ఉండి కొంచెం చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుందండి. అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది తగ్గకుండా ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది. బ్లౌజ్ కటింగ్ లో ఎక్కువ మందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఉక్సుల వైపు రింగుల వైపు మధ్యలో గ్యాప్ ఎక్కువ రావడండి. చూడండి బ్లౌజ్ కి ఉక్సుల వైపు రింగుల వైపు మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా రాలేదండి. ఈ విధంగా గ్యాప్ అనేది ఎక్కువగా రాకుండా ఉండాలంటే బ్లౌజ్ కి మనం సైడ్ జాయింట్స్ చేసుకున్న వైపు మనం ముందుగానే మార్కింగ్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం కదండి, ఆ విధంగా క్లాత్ అనేది ఎక్స్ట్రా కొంచెం కలుపుకొని మార్కింగ్ చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఈ విధంగా మీరు నడుము చివరి భాగంలోని ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టి మార్కింగ్ చేయలేదనుకోండి, మీకు నడుము లూజ్ అనేది తగ్గుతుంది. అంటే మీరు సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు నడుము లూజ్ అనేది తగ్గడం వల్ల మీకు ఉక్సుల మధ్యలో రింగుల మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా వస్తుందండి. టైట్ గా మీకు పట్టేసినట్లు కూడా ఉంటుంది. ఈ ప్రాబ్లం అనేది మీకు రాకుండా ఉండాలంటే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఈ సైడ్ జాయింట్స్ కి చివరి భాగంలో క్లాత్ అనేది ఎక్స్ట్రా కలుపుకున్నామో ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసుకున్నాము. ఇప్పుడు డాట్ మార్కింగ్ దగ్గర, మెడ వెడల్పు దగ్గర, షోల్డర్స్ జాయింట్ దగ్గర, చెస్ట్ లూజ్ దగ్గర చిన్న కటింగ్స్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నామండి. ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ పూర్తయింది. ఇప్పుడు మనకి ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్స్ జారకుండా ఉండాలంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలండి. కరెక్ట్ గా షోల్డర్ దగ్గర షోల్డర్ పెట్టుకోవాలి, నెక్ దగ్గర నెక్, సైడ్ జాయింట్స్ దగ్గర సైడ్ జాయింట్స్ కరెక్ట్ గా పెట్టుకున్న తర్వాత మనకి నెక్ ఉన్న వైపు అంటే మన వైపు 1/2 ఇంచి క్లాత్ అనేది క్రాస్ గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నామండి. చూడండి మనం చంక భాగం వైపు క్లాత్ అనేది తగ్గించలేదు, నెక్ వైపే 1/2 ఇంచి క్లాత్ అనేది తగ్గించుకున్నాము. చంక భాగం వైపు ఖర్చు 1/2 ఇంచి ఉంటుంది కదండి, అదే విధంగా నెక్క వైపు కూడా ఖర్చు 1/2 ఇంచి ఉండేటట్లు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్ వేసుకోవాలి. ఈ విధంగా నెక్ భాగం వైపు క్రాస్ అనేది తీయడం వల్ల మనకి షోల్డర్స్ అనేది జారకుండా నెక్ అనేది పట్టినట్లుగా ఉంటుందండి. మన ముందు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు చంక దగ్గర ముడతలు రాకుండా, చెస్ట్ దగ్గర ముడతలు రాకుండా ఏ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలో చూసామండి. బ్యాక్ పార్ట్ ను ఉపయోగించి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా చేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ లో కూడా మనం చిన్న చిన్న టిప్స్ ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ పొడవు తగ్గకుండా అదే విధంగా కరెక్ట్ గా డాట్ మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలి, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి ఉక్సుల వైపు రింగుల వైపు మధ్యలో గ్యాప్ రాకుండా ఏ విధంగా మనం సైడ్ జాయింట్స్ వైపు మార్కింగ్ చేసుకోవాలనేది వీడియోలో చూసామండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.